చుట్టూనే తిరుగుతుంది 15 సంవత్సరాలు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి జగన్ చుట్టూతోనే ఆంధ్ర రాజకీయం నడుస్తోంది, పాజిటివ్ నెగిటివ్. అప్పట్లో రాజకీయం ఏంటి, జగన్ అనేటువంటి వాడిని అణిచివేయాలన్నది కాంగ్రెస్ అనుకుని జగన్ని జైల్లో పెట్టించింది. ఆ పెట్టించినప్పుడు ఈ జగన్ అనేటటువంటి వాడు రేపు పొద్దున్న రాజశేఖర రెడ్డి లాగా మారి మళ్ళీ మనల్ని 2 సార్లు అధికారానికి రానియకుండా చేశాడు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ కొంచెం బలపడితే గనక కష్టం, అందులో సింపతి కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో అతన్ని దొంగగా చూపించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్కి అంత సీన్ ఉండదు అన్న ఉద్దేశంతో తాము ఇంప్లీడ్ అయ్యి జగన్ని దొంగగా చూపించేందుకోసం అని చెప్పేసి అరెస్ట్, జైలు పెట్టేదాకా వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీ. దాని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జగన్ని నెగిటివ్ చేసుకుని తమకు పాజిటివ్ అవుతుంది. తీరా చూస్తే అప్పుడు జరిగినటువంటి ప్రతి ఎన్నికలో కూడా అసెంబ్లీ ఉప ఎన్నికలు 18 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. 18 కూడా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయింది, కాంగ్రెస్ నిలదొక్కోలేకపోయింది. అంటే ఆ స్థాయి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడుగా ప్రజల చేత ఎమర్జ్ చేయడం. అప్పుడు పోనీ ఏ ఈవీఎంలు అంటానుకో లేకపోతే రిగ్గింగ్లు అనడానికి ఏం లేదు కదా. అది ఉద్యమ సమయం, అందులో ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అలాంటి ఒక మహాశక్తివంతమైన నేతగా తను ఊహించాడో లేదో నాకు తెలియదు, ఎమర్జ్ అయ్యాడు అతను. చివరికి రాష్ట్ర విభజన జరిగింది ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్. జగన్ అనేటటువంటి వాడు రెడ్డి సామాజిక వర్గానికి ప్రతినిధి. రెడ్లని గనక దూరం చేస్తే జగన్కి దెబ్బతింటాడు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్ అనేటటువంటి వ్యక్తికి రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో బలంగా ఉంటుంది. తెలంగాణను